హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మంగలక్ష్మి. మనం చదువుకునే బుక్ రామ్తా. నిన్నటిది కంటిన్యూ చేసుకుందాం. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు. రామ్తా మాస్టర్కు నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్ సమక్షంలో నేను బుక్ చదువుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు రామ్తా మాస్టర్ గారికి థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ అడుగుతున్నారు రామ్తాజీని, మాస్టర్, రామ్తాజీ మరణించిన వాళ్ళని మనం చూడగలమా? వాళ్ళతో సంభాషించడం మనకు సాధ్యమేనా? రామ్తా: అయితే మీ అమ్మను చూడాలని ఉందా నీకు? మాస్టర్: అవును స్వామి, ఎంతో బలంగా కోరిక ఉంది నాలో. రామ్తా: దాన్ని అలాగే నిలుపుకో. ఆమెకు కూడా నిన్ను చూడాలని ఉందేమో కనుక్కుందాం. ఆమె కూడా ఇష్టపడేటట్లయితే ఓ ముహూర్తాన్ని మనం నిర్ణయిద్దాం. అయినా ఆ దర్శనం ఏమాత్రం ఊహించని క్షణంలోనే నీకు లభిస్తుంది. ఆ దర్శనం నీ ఊహచిత్రం కాదని కూడా నీకు అర్థమవుతుంది. మరో విషయాన్ని కూడా నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి. కాంతి రూపంతో మీ అమ్మ నీకు కనిపిస్తుంది అంటే ఆ మాటకు అర్థం ఆమె నీకన్నా గొప్పది అని కాదు. ఆమె ఉనికి, స్థితి, ప్రకంపనాల స్థాయి కాంతి ప్రకంపనాల స్థాయిలో ఉంటుందని అర్థం. ఆమె ఉనికి, ప్రకంపనాల తీవ్రతే ఆ కాంతి రూపాన్ని ఆమె కల్పిస్తుంది. ఈ శక్తి నీలోనూ ఉంది. తక్కువ ప్రకంపనాలతో ఉన్న నీకు ఆమె కాంతి శరీరం కనిపిస్తుంది అంటే ఉన్నత ప్రకంపనాల తలంలో ఉన్న మీ తల్లి తక్కువ స్థాయి భౌతిక తలంలో తన శృతిని మేళవిస్తూ ఉండటం కారణం. ఇప్పటి మన ఈ సత్సంగ సమావేశంలోకి 5వ చైతన్య తలపు వ్యక్తిత్వాలు కూడా అరుదెంచి వచ్చి ఉంటాయి. ఈ సభలోని వారిలో కొందరి పట్ల వారికున్న ఆత్మీయతే వారి ఆ ఆగమనానికి కారణం. తదేకంగా చూడని చూపుతో వాళ్ళ కాంతి శరీరాలు నీకు కూడా కనిపించవచ్చు. సూటిగా ఉన్న చూపులో కంటి లోపలి తెర మీద సూక్ష్మ కాంతి గ్రాహక సూచిక కణాల మీద కేంద్రీకృతమయ్యే కాంతి వల్ల నీకు ఎదురుగానే ఉన్న ఆ కాంతి శరీరాలు నీకు కనిపించవు. అర్థమైందా? మాస్టర్: బాగా అర్థమైంది. ఎంతో కృతజ్ఞతలు స్వామి. రామ్తా: మంచిది. ఇంకో విషయాన్ని కూడా నేర్చుకో. దేన్ని విశ్వసించకు, దేన్ని నమ్మకు. ఈ పొరపాటు ఎప్పుడూ చెయ్యకు. స్వంత అనుభవంతో ఇంకా గ్రహించకుండా ఉన్న విషయాలను ముందుగానే నమ్మి నేర్చుకోవద్దు. అది ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే నీ జీవితాన్ని, నీ స్వభావాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ఉనికిలో సత్యంగా ఇంకా ఏర్పడకుండా ఉన్న ఓ విషయం మీద నువ్వు పణంగా పెడుతున్నావు. అందువల్ల నీ రక్షణ తొలగిపోయే ప్రమాదం పొంచే ఉంటుంది. ఆ అభద్రత స్థితిలో నిన్ను ఇష్టం వచ్చినట్లు మలచగల అవకాశము, శాపగ్రస్తుడవయ్యే అవకాశము, నిందకు పాత్రుడవయ్యే అధోగతి వాటిల్లే అవకాశము, నీ ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం కూడా నిక్షిప్తమయ్యే ఉండవచ్చు. నమ్మకంలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో గమనించు. నువ్వు తెలుసుకోవాలనుకున్న జ్ఞానాన్ని తెలుసుకో. నీ అంతరాత్మను ఆర్తితో ప్రశ్నించి నీ అనుభూతి నీకు అందించే ప్రత్యుత్తరాలను శ్రద్ధతో విన్నంత మాత్రాన ఆ జ్ఞానం నీలో కలుగుతుంది. ఎప్పుడు నీ అనుభూతికి ప్రియంగా తోచని ఏ విషయాన్ని బలవంతంగా నీ వ్యక్తిత్వం మీద రుద్దే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకు. మరో విషయం, హంతకులు వధిస్తున్న వారి పట్ల కూడా కరుణ చూపించగల అంతరంగాన్ని నిర్మించే విద్యను మీరు నేర్చుకోవాలి. వాళ్ళు జైత్రయాత్ర పూర్తయిన తర్వాత తమ అంతఃసాక్షికి జవాబు బిచ్చుకోవాల్సి ఉంటుందన్న సత్యాన్ని గ్రహించండి. పరమ వేదనాభరితమైన ఆ స్థితి నుంచి విముక్తులవ్వడానికి వాళ్లకు అనేక సహస్రాబ్దాల సమయం పడుతుందన్న సత్యాన్ని గ్రహించండి. హత్యకు గురైన వాడికి మరో క్షణంలో మరో కొత్త శరీరం తయారవుతుంది. కానీ తాను చేసిన హత్యను ఆ హంతకుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు. మాస్టర్: ఈ భూమి మీద తనువును చాలించిన తర్వాత తన జీవితాన్ని బేరీజు వేసుకోవడానికి, తన భవిష్యత్ కార్య క్రమాన్ని నిర్ణయించుకోవడానికి ఆ దేహదారి ఎక్కడికి వెళ్తాడు? రామ్తా: ఏ సామూహిక స్వభావాల పరిపూర్ణ అవగాహన కోసం ఆ వ్యక్తి తన సాధనను నిరంతరంగా చేస్తూ ఉన్నాడో అట్లాంటి తత్వంతో శృతి మేళవించి ఉన్న తలంలోకే ఆ దేహదారి వెళ్తాడు. ఒక ఉదాహరణ ఇది విను. నువ్వే ఉన్నావు, నీ దేహదారివి నువ్వే. పరిమితంలో జీవించడం అన్న అవగాహన
నిష్ణానత కోసం బాధలోంచి, శక్తిలోంచి, అవ్యక్తంగా నీలో స్థితమై ఉన్న ప్రేమలోంచి నిరంతరంగా నీ అభ్యాసాన్ని సాగించి ప్రస్తుతం పంచమ చైతన్య తలంలో, అంటే సిద్ధించుకున్న, వెలిబుచ్చుతున్న, వ్యక్తీకరింపబడుతున్న ప్రేమతలంలో నీ ఉనికిని వ్యక్తపరుస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు దేహాన్ని వదిలిపెడతావనుకో, వెంటనే నువ్వు పంచమ స్వర్గతలాన్నే చేరుకుంటావు. ఎందుకంటే ఆ తలంలో అనుభవించగల అతి గొప్ప అవగాహన ప్రస్తుతం నీలో స్థితమై ఉంది గనుక. మరో విధంగా చెప్పుకుంటే, మాస్టర్ నువ్వు ఇప్పటి వరకు సంపాదించుకున్న, అవగాహనలోకి తెచ్చుకున్న ఆత్మజ్ఞానపు పరిధి ఎంత గొప్పదో, మీ యోగ్యతను, విలువను, అమూల్యమైన మీ ఉనికి ప్రభావాన్ని, పరమోత్కృష్టమైన ఆత్మ సత్యపు సార్వభౌమత్వాన్ని, మీ ఆలోచన సంవిధానపు బలీయ శక్తిని గ్రహించగలుగుతున్నది ఆ ఆత్మశక్తి వల్లే. ఈ ప్రపంచంలో జీవిస్తూ ఆత్మ సౌందర్యాన్ని గుర్తించడము, జీవితపు విలువను గ్రహించి సర్వుల మీద మీరు ప్రసరిస్తున్న కరుణ, ఇవి కూడా ఆ ఆత్మ ప్రభావం వల్లే. ఆత్మ ప్రభావమే అనుభవాలే ఉత్తమ ఆలోచన సంవిధానాలే అభిలషణీయనాలని, యోగ్యాలని మీరు తెలుసుకోగలుగుతున్నారు. నీ మాటల వల్లే ఆత్మ చైతన్యంలో ఎంత పరిణితిని మీరు సాధించారో అర్థమవుతుంది. ఇంతకంటే గొప్ప అవగాహనలు కూడా ఉన్నాయి అని, వ్యక్తిత్వ మహత్తర స్థితులు మరి ఎన్నో ఉన్నాయి అని, వాటిని కూడా అందుకోవాలని మీరు ఆశించాలి. కానీ అంతకు ముందుగా ప్రస్తుతం నువ్వు దేన్ని వ్యక్తీకరిస్తున్నావో దాన్నే సంపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకొని పండించుకోవాలి. జ్ఞానంతోనే అభివృద్ధి చెందుతుంది, మరింతగా విస్తరిస్తుంది. ఉదాహరణకి, జీవిత సర్వస్వంలోని సౌందర్యాన్నంతటినీ అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రయత్నాన్ని, మీ జీవిత సౌందర్యాన్ని అర్థం చేసుకోవడంతో మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది. సర్వస్వం మీద కరుణను, ప్రేమను పంచే ప్రయత్నానికి ముందుగా మీరే మీ పట్ల ప్రేమను, కరుణను చూపించాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఆత్మ ప్రేమికుడిగా తయారవ్వాలి. అది మీలో సత్యంగా ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ స్థితి నుంచి సర్వుల మీద మీ ప్రేమ, కరుణలను పంచే దిశలో అభివృద్ధి సుగమం అవుతుంది. సర్వస్వాన్ని ప్రేమించగలిగే స్థితి మీకు సిద్ధించినప్పుడు, ఆ అనుభవ జ్ఞానం మీకు సంప్రాప్తించినప్పుడు, అన్ని చోట్ల మీరు ఉన్నారని, మీ దేహానికి వెలుపల ఉన్న సర్వస్వము కూడా మీరేనని మీకు జ్ఞానం కలుగుతుంది. అర్థమైందా? కనుక ఈ తలాన్ని వదిలిపెట్టిన తర్వాత మీ ఆలోచన సంవిధానంతో, మీ చైతన్య అవగాహన స్థితితో, మీ అభివ్యక్తీకృత స్వభావానికి అనుగుణ్యంగా ఉన్న, శృతి మేళవించి ఉన్న తలానికే మీరు చేరుకుంటారు. అంతకంటే అపరిమితమైన చైతన్య తలానికి వెళ్ళడం అసంభవం. ఎందుకంటే అలాంటి చైతన్య స్థితి ఉందన్న అనుభవ జ్ఞానం మీలో ఇప్పుడు స్థితమై లేదు కనుక. అలాంటి చైతన్యం మీలో ఒక ఆత్మ వాస్తవంగా ఇంకా ఏర్పడలేదు కనుక. మాస్టర్, అయితే మన ఆలోచనలు ఎలా చేస్తూ ఉంటామో మన జీవితం కూడా సరిగ్గా అలాగే ఉంటుందన్నమాట. ఈ సత్యం ఇక్కడ జీవితానికి, దేహాంతర ప్రాప్తి తర్వాత స్థితికి కూడా వర్తిస్తుందన్నమాట. రామ్తా: అవును. అందువల్లనే మీ ఆలోచన సంవిధానాన్ని ఎలా అపరిమితంగా విస్తృతపరచుకోవాలో ఆ విద్యనే నేను ఎప్పుడు బోధిస్తూ ఉంటాను. ఎంతెంతగా మీ ఆలోచనల పద్ధతి అపరిమితంగా విస్తరిస్తూ ఉంటుందో అంతంతగానే మీ జీవితం కూడా పరిణిత దిశలో ఎదుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ ఉత్తమ స్వర్గాన్ని ఈ భూతలం మీదే సాలోచనగా స్వాభావికంగా మీరు సృజించుకుంటారో అంతంత ఉన్నత స్వర్గతలాలకే మీ మరణానంతర చైతన్యం చేరుకుంటుంది. లేదా మళ్ళీ మీరు ఈ భూమి మీదకే తిరిగి వచ్చినప్పుడు ఆ స్థితి మీకు కలుగుతుంది. అంతరంగంలో తప్పు చేశామన్న ఆలోచనలు పోషిస్తూ ఉన్నవాళ్ళు, తన ఇతరుల తప్పొప్పుల్ని ఎంచి ప్రవర్తిస్తున్న వాళ్ళు, ఈర్ష్య అసూయలతో నిరంతరం వేగిపోతూ తమ సోదరులను హింసిస్తూ ఉన్నవాళ్ళు ఈ తలాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా అదే బుద్ధులతో కొనసాగుతూ బుద్ధి వచ్చేంత వరకు అగౌరవించాల్సి వస్తుంది. అంతకంటే గొప్పగా జీవించగలిగే అవకాశం ఉందని, అంతకంటే గొప్ప స్వర్గాలకు వెళ్ళడం తమ చేతుల్లోనే ఉందని అవగాహన జ్ఞానం ఏర్పడేంత వరకు హీన తలాల్లోనే కొనసాగుతూ ఉండక తప్పదు. మాస్టర్, చైతన్య తలాలు 7 ఉన్నాయని మీరు అంటున్నారు. ఆ 7 తలాలను వర్ణిస్తారా? ముఖ్యంగా 7వ దాన్ని. రామ్తా: మొదటి చైతన్య తలం భూతలమే. 3 పరిధుల వాస్తవంలో ఇక్కడ మీ అవగాహనలు ఉంటాయి. భౌతిక సాంద్రతతో జీవిస్తూ మానవుడు దైవాన్ని అర్థం చేసుకోగల తలం ఇదే. ఈ తలం మీద జీవితం ఒక అధ్యయన సామర్థ్యపు పరీక్షలాగే ఉంటుంది.
ఒక స్త్రీ గర్భంలోంచి జన్మించే మార్గం ద్వారా మాత్రమే జీవులు ఈ తలం మీద రావాల్సి ఉంటుంది. శల్య మాంసాలతో నిర్మితమైన దేహపు పరిమితంలోంచే పదార్థ ధర్మాలలోంచే తమ జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. ఈ భూతలం మీద అన్ని చైతన్య తలాల అవగాహనలు పొందగలిగే వీలుంటుంది. ఎందుకంటే ఇది దైవపు వ్యక్తిత్వ స్వరూపపు తలం కనుక, కర్మభూమి నిరూపణా స్థలం కనుక, భౌతిక తలం మీద జీవ చైతన్య ప్రభావాన్ని ప్రామాణికంగా కార్యాచరణ చేసి చూపించి నిరూపించడం ద్వారా, దానికి సాక్షిభూతంగా ఉండటం ద్వారా మీ స్వంత అనుభూతి సామర్థ్యాన్ని పెంచుకునే వీలున్న తలం ఇది. ఓ వ్యక్తి దేహాన్ని ధరించి జ్ఞానాన్ని గ్రహించడానికి, అభివ్యక్తీకరించడానికి తగిన విధంగా ఉన్న అనేక విశ్వాంతర్భాగ నిరూపణా స్థలాల్లో భూమి అనబడే ఈ స్థలం కూడా ఒకటి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. రెండవ చైతన్య తలం బాధల, పశ్చాత్తాపాల, తప్పుల ప్రత్యక్షానుభవాన్ని పొందుతున్న వారు ఉంటున్నది. ఇంకా మూడవ తలం బలానికి, శక్తికి సంబంధించింది. మొరటు పాశవిక బలం లేకపోయినా బలీయమైన ఆలోచనల శక్తి సామర్థ్యం ద్వారా మిగిలిన ప్రజలను తమ అదుపులోనే బానిసలుగా ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, అందరినీ తమ ఆలోచనల తీరులోనే ప్రవర్తించేలా వ్యవహరిస్తున్న వాళ్ళ చైతన్య జీవతలం అది. ఇక నాలుగవది ప్రేమతలం. ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న ప్రేమనేమాత్రం వెలిబుచ్చలేని దృష్టవంతులైన మీ జీవిత చైతన్య తలం ఇది. ఎంతో గాఢంగా ప్రేమించే తత్వం తమలోనే ఉన్న దాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం మాత్రం ఈ తలంలోని వాళ్లకు ఉండదు. ఐదవ చైతన్య తలం స్వర్గం అనబడుతూ ఉంటుంది. మేలిమి బంగారు కాంతుల పారవశాన్ని పొందుపరుచుకున్న మొదటి చైతన్య తలమే ఇది. సూర్యుడి కిరణాలు బంగారు వన్నెతో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించి దర్శించు. ఈ ఐదవ చైతన్య తలంలోని అన్ని వస్తువులు తమ సహజ వర్ణాలతో పాటు మేలిమి బంగారు కాంతుల్ని కూడా కప్పుకొని దర్శనమిస్తూ ఉంటాయి. ఆ తలంలో మరి రాత్రులే ఉండవు. ఎప్పుడు నిర్మల బంగారు తేజమే ఉంటుంది అక్కడ. ఆ తేజో ప్రకంపనాలు అద్భుత వేగంతో సాగుతూ ఒక దివ్యనాదాన్ని ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి. ఆ అద్భుత ప్రకంపనాల శృతే శ్వాసగా ఉంటుంది అక్కడ. గాలితో జరిగేదిగా ఉండదు. ఈ విధంగా ఆ పంచమ స్వర్గ చైతన్య తలంలో వ్యక్తి సంగీతాన్ని శ్వాసిస్తూ కాంతితో జీవిస్తూ ఉంటాడు. మొదటి తలమైన ఈ భూతలం మీద కామకళను, బాధను, రాజనీతి శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని అందులో నిష్ఠాతులైన వాళ్ళు కొందరు ఉన్నారని, వాళ్ళు ఈ తలం మీద ప్రేమను వ్యక్తీకరించడాన్ని సుసాధ్యం చేయగలిగారని మీకు తెలుసు. ఎంతో సునాయాసంగానే వాళ్ళు అందులో సఫలీకృతులయ్యారు కూడా. ఈ నిరూపణా తలంలో 6వ, 7వ చైతన్య తలాల అవగాహనను ప్రాప్తించుకోవడం అంత సులభమేమి కాదు. ఎందుకంటే నిరూపించడానికి వీలు లేనంతగా ఉన్నత స్థాయిలో ఆ చైతన్య స్థితులు ఉన్నాయి కనుక. అయినా ఈ మొదటి భూతలం మీదే ప్రేమైక జీవులు ఉన్నవాళ్ళు మనోవాక్కాయాలు అనబడే త్రికరణాల నిర్మలత్వంతో ప్రేమను వ్యక్తీకరిస్తున్న వాళ్ళు, తమ జీవితాలు ప్రేమలోనే సాగాలన్న అభిలాష గాఢంగా ఉన్నవాళ్ళు తమ మరణానంతరం 5వ చైతన్య తలాన్ని అందుకుంటారు. అనేక కోట్ల సంవత్సరాల పర్యంతం ఆ స్వర్గంలో సౌఖ్యంతో ఉంటున్న ఆత్మ చైతన్యాలు అంతకన్నా గొప్ప చైతన్య తలాల ఉనికిని ఏమాత్రం గ్రహించలేకపోతున్నాయి. అద్భుతంగా ప్రేమను వ్యక్తపరిచే శక్తి, సంకల్పించిన తక్షణం కోరికలను సిద్ధించుకునే శక్తి ఆ 5వ చైతన్య తలమైన స్వర్గంలో మీకు ఉంటుంది. అక్కడ ఓ బేస్తవాడు ఉన్నాడనుకుందాం. చేపల్ని పట్టాలనుకుంటాడు. ఆ ఆలోచన రాగానే ఒక తటాకం వాడి ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ చెరువు చుట్టూ చక్కని వృక్షాలు కనువిందులు చేస్తూ దర్శనమిస్తాయి. ఏ ఋతువును కోరుకుంటే ఆ ఋతువు వెంటనే అక్కడ ఏర్పడుతుంది. వాతావరణం చల్లగా హాయిగా ఉండాలనుకుంటే వెంటనే తటాకం మీద నుంచి శీతల పవనాలు మెల్లగా వీస్తాయి. గేలానికి ఒక అల్పమైన ఎరను తగిలించి నీళ్ల మీదకు విసిరి ఏ చేపను పట్టాలనుకుంటే ఆ చేప వెంటనే అద్భుతంగా గేలానికి చిక్కుతుంది.
ఆప్యాయంగా అభిలషించిన చేపను ఆనందంతో అందుకొని తన కలల సౌధంలోకి వెళ్ళి ఆహారంగా ఆరగించవచ్చు. కోరుకున్నదే ప్రాప్తించిందన్న ప్రేమ తన్మయత్వంలో. తాము ఉంటున్న స్వర్గానికన్నా గొప్ప చైతన్య తలాలను అక్కడ ఆత్మ చైతన్యాలు ఏమాత్రం ఊహించలేవు. అందువల్లే అది స్వర్గం అయ్యింది. ప్రేమానుభూతిని అవగాహనలోకి తెచ్చుకోలేని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు స్వర్గాన్ని చేరడం అత్యంత కష్టతరం. తాము ఉంటున్న స్వర్గానికన్నా గొప్ప చైతన్య తలాలను అక్కడ ఆత్మ చైతన్యాలు ఏమాత్రం ఊహించలేవు. అందువల్లే అది స్వర్గమైంది. ప్రేమానుభూతిని అవగాహనలోకి తెచ్చుకోలేని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు స్వర్గాన్ని చేరడం అత్యంత కష్టతరం. పంచమ చైతన్య తలంలో ప్రేమ వ్యక్తీకరణ సామర్థ్యపు పరిణితి స్థితమైన కొంతకాలానికి సర్వ పదార్థాల మూలాలలోంచి బంగారు వెలుగులు ఎందుకు ప్రసరిస్తున్నాయన్న ప్రశ్న ఉదయించే తరుణం ఆసన్నమవుతుంది. అక్కడ ఉండడానికి తనకేం యోగ్యత ఉందన్న ప్రశ్న తలెత్తుతుంది. స్వర్గం తమకు ఎందుకు ప్రాప్తించిందన్న ప్రశ్నను అధిక సంఖ్యాకులు అడగనే అడగరు. కేవలం తమకు ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఉండిపోతూ ఉంటారు వాళ్ళందరూ. కానీ ఏదో ఒక తరుణంలో ఈ బంగారు వెలుగు, ఈ దివ్య సంగీతం ఎక్కడిది అన్న కుతూహలం జన్మించక తప్పదు. ఆ వెనువెంటనే సర్వస్వంలోనూ ఉన్న అద్భుత జీవ చైతన్యంలోని సమానత్వము, తటాకంతో ఏకత్వము, వృక్షాలతో ఏకత్వము అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకునే వ్యక్తి సర్వస్వంలోని ఏకత్వాన్ని గురించి ధ్యానించడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏది అన్యంగా భిన్నంగా లేదని, ఏకత్వమే సర్వస్వంలో పరివ్యాప్తించి ఉందని తెలుసుకుంటాడు. సర్వస్వంలోంచి జాలువారే ప్రేమను ఆ వ్యక్తి అనుభవించి అర్థం చేసుకుని సర్వస్వంలోని ఏకత్వాన్ని గ్రహించి వ్యక్తీకరిస్తూ ఆరవ చైతన్య తలానికి, అవగాహన తలానికి ఎదుగుతాడు. ఆరవ చైతన్య తలం మాటలకు అందదు, వర్ణనాతీతం అది.